అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ఈరోజు సామూహిక నమాజు గురించి మనం తెలుసుకున్నాం. సామూహిక నమాజ్ అంటే జమాత్తో నమాజ్ జరుగుతున్నప్పుడు కొంతమంది వజూ చేసుకొని తొందరగా పరిగెత్తుకుంటూ వస్తారు. అలా చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బుఖారీ మరియు ముస్లిం షరీఫ్లో ఉంది హదీసు. ఇలా చేసే వారిని ప్రవక్త గారు వారించారు. మీరు నమాజ్ కొరకు వజూ చేసి తొందరగా వస్తున్నప్పుడు జమాత్ నిలబడి ఉంటే నమాజ్ మిస్ అయిపోతుందేమో, రకాత్ మిస్ అయిపోతుందేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ రావద్దు, ప్రశాంతంగా నడిచి రాండి అని ప్రవక్త గారు అన్నారు. ఒకవేళ ఎవరైనా పరిగెత్తుకుంటూ వస్తున్నారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, జారి పడ్డారు, ఎవరు దానికి బాధ్యులు? నమాజ్కి వెళ్ళి పడిపోయాడు అన్న ఇది తప్ప మరేమీ ఉండదు. కాబట్టి ప్రశాంతంగా రావాలి. ఎన్ని రకాతులు దొరికితే అన్ని రకాతులు చదువుకోండి. ఆ తర్వాత మిగిలినటువంటి నమాజును సలాం చెప్పిన తర్వాత ఇమాము లేచి చదువుకోండి అని ప్రవక్త గారు అన్నారు. మరొక హదీస్లో, అబూదావుద్ యొక్క హదీస్లో రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీరు పరిగెత్తుకుంటూ రావద్దు, మీరు వచ్చి చివరి సజ్దా దొరికినా కూడా మీరు నమాజ్లో జాయిన్ అయిపోయింది. అయితే మీకు రకాత్ యొక్క పుణ్యం రాదు. సజ్దాలో వచ్చి చేస్తే మీకు రకాత్ యొక్క పుణ్యం రాదు, కానీ జమాత్తో కలిసిన పుణ్యం వస్తుంది. మరొక హదీస్లో ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారంటే, ఎవరైతే ఒక రకాతు దొరికినా కూడా అతనికి పూర్తి జమాత్ యొక్క పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి ఎవరు కూడా తొందరగా, కొంతమంది బండ్ల మీద కూడా ఫాస్ట్గా వస్తారు నమాజ్ టైం అవుతుందని చెప్పి, యాక్సిడెంట్లో అవ్వచ్చు, మీరైనా ఎవరైనా గుద్దేయచ్చు, ఎవరైనా మిమ్మల్ని వచ్చి గుద్దొచ్చు. కాబట్టి ఒకవేళ లేట్ చేయొద్దు. ఒకవేళ ఒక 10 నిమిషాల ముందు బయలుదేరండి, 15 నిమిషాల ముందు బయలుదేరండి, ఏమవుతుంది? తొందరగా బండ్లు ఫాస్ట్గా నడిపి రావడం కానీ, వజూ చేసుకొని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళే ఇది కానీ జమాత్ కోసం చేసి లేనిపోని కష్టాలు తీసుకురావద్దు. ప్రవక్త గారి యొక్క హదీసు స్థిమితంగా మెల్లగా మీరు వచ్చి నమాజు ప్రశాంతంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.